బ్రేకింగ్ న్యూస్ వీర జవాన్ సుబ్బయ్య పార్థివ దేహం అనంతపురం జిల్లా నార్పళ్లకు చేరుకుంది. ఇవాళ ఉదయం 9 గంటలకు సుబ్బయ్య అంత్యక్రియలు ప్రారంభం కాబోతుండగా నార్పల్ల క్రాస్ నుంచి ర్యాలీను నిర్వహించబోతున్నారు. సుబ్బయ్య సొంత తోటలో అంత్యక్రియలు చేపట్టబోతుండగా ఇప్పటికే జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. సుబ్బయ్య సొంతూరు ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామం. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన భార్య స్వగ్రామం నార్పలలోనే స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నట్టుగా చెబుతున్నారు. సుబ్బయ్యకు భార్య లీలా, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తోటి జవాన్లు 30 మందిని ల్యాండ్ మైన్ ఉచ్చు నుంచి కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు సుబ్బయ్య. జమ్ములో నియంత్రణ రేఖ వద్ద విధి నిర్వహణలో ఉన్న క్రమంలో ల్యాండ్ మైన్ పేలి దుర్మరణం పాలయ్యాడు. వీర జవాన్ సుబ్బయ్య పార్థివ దేహం అనంతపురం జిల్లా నార్పళ్లకు చేరుకుంది. ఇవాళ్ల ఉదయం 9 గంటలకు సుబ్బయ్య అంత్యక్రియలు ప్రారంభం కాబోతుండగా నార్పల క్రాస్ నుంచి ర్యాలీ నిర్వహించబోతున్నారు. సుబ్బయ్య సొంత తోటలోనే అంత్యక్రియలు చేపట్టనుండగా ఇప్పటికే జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. సుబ్బయ్య సొంతూరు ప్రకాశం జిల్లా కంభం మండలం రావిపాడు గ్రామం. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన భార్య స్వగ్రామం నార్పలలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నట్టుగా చెబుతున్నారు. సుబ్బయ్యకు భార్య లీలా, ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. తోటి జవాన్లు 30 మందిని ల్యాండ్ మైన్ ఉచ్చు నుంచి కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోయారు సుబ్బయ్య. జమ్ములో నియంత్రణ రేఖ వద్ద విధి నిర్వహణలో ఉన్న క్రమంలో ల్యాండ్ మైన్ పేలి దుర్మరణం పాలయ్యారు. వీర జవాన్ సుబ్బయ్య ఇంటి దగ్గర నుంచి పూర్తి డీటెయిల్స్ ను మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయి? అప్డేట్స్ ఏంటి? రైట్ సత్తార్, జమ్మూ కాశ్మీర్ పూంచ్ సెక్టార్ లో విధులు నిర్వహిస్తూ పొరపాటున ల్యాండ్ మైన్ పై కాలు పెట్టి తన తోటి సైనికులు 30 మందిని గో బ్యాక్ అంటూ కాపాడిన వీర జవాన్ సుబ్బయ్య మృతదేహాన్ని మరి కాసేపట్లో తన సొంత తోటలో కూడా అంత్యక్రియలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. తన సహచరులంతా కూడా ఇప్పుడిప్పుడే చేరుకుంటున్నారు. రాత్రి భారీ ర్యాలీగా నార్పల క్రాస్ నుంచి ఫస్ట్ మొదట బెంగళూరు ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి ఒక అంబులెన్స్ లో తన సొంత ఊరు, తన భార్య సొంత ఊరు నార్పల్ తీసుకొచ్చి నార్పల్ నుంచి భారీ ర్యాలీగా భారత్ మాతకి జై అంటూ కూడా నినాదాలు చేస్తూ తన సొంత ఇంటి, ఎంతో అపురూపంగా కట్టుకుంటున్న సొంత ఇంటికి కూడా మృతదేహాన్ని తీసుకొచ్చారు. అయితే ప్రస్తుతం మరి కాసేపట్లో 9 నుంచి 10 గంటల మధ్యలో కూడా అంత్యక్రియలు నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు జిల్లా సైనిక అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ ఏర్పాట్లు పెట్టి పూర్తి చేశారు. మరి కాసేపట్లో అధికారులు నిర్వహిస్తున్నారు. అయితే పొరపాటున విధులు నిర్వహిస్తూ కూడా ల్యాండ్ పై కాలు పెట్టి 30 మందిని తన సహచర జవాన్లు కూడా కాపాడి ఏదో ధైర్య సాహసాలతో వీరమరణం పొందాడు సుబ్బయ్య. తన ఇప్పుడంతా కూడా ఏర్పాటు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. చూస్తూ ఉన్న మృతదేహాన్ని ఒక సైనిక పెట్టెలో కూడా భద్రపరిచి ఉంచారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా అయితే ఆర్మీ నెంబర్ 2614-255P ర్యాంక్ హవాల్దార్ గా పనిచేస్తూ ఉండేవాడు. యూనిట్ 25 రాష్ట్రీయ రైఫిల్స్ లో కూడా పనిచేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. భారత జాతీయ జెండాను కూడా భౌతికంపై కప్పి ఉంచారు. ఇది ఎంతో గర్వకారణంగా ఉందంటూ కూడా బంధువులు చెప్తున్నారు. మా భయపు ప్రస్తుతం చనిపోయినప్పటికీ దేశం అందరి గుడ్డల్లో కూడా బతికే ఉంటాడంటూ కూడా తమ సంఘీభావాన్ని కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అనేక మంది పెద్ద ఎత్తున కూడా దేశభక్తులు కానీ నార్పల గ్రామస్తులు కూడా పెద్ద ఎత్తున అంతా కూడా భౌతిక కాయంత చూసేందుకు తరలి వచ్చారు. చివరిసారిగా కన్నీటి వీడ్కోలు ఇచ్చేందుకు కూడా ఆయనకి పాదాభివందనం చేస్తూ నమస్కారం చేస్తూ కూడా అందరూ కూడా పెద్ద ఎత్తునంతా కూడా బంధువులంతా చేరుకున్నారు. చూస్తూ ఉన్నాం భారీ ఎత్తున కూడా ఇప్పటికే సైనిక అధికారులు అంతా కూడా ఇక్కడ చేరుకుని వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో కూడా మొదలుగా ఉన్నాయి. చూస్తూ ఉన్నాం రైట్ చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా ఆర్మీ అధికారులంతా కూడా చేరుకున్నారు. ఆర్మీ అధికారులు చేరుకొని మరి కాసేపు సైనిక వందన కూడా సమర్పించి ఆ తర్వాత చూస్తూ ఉన్నాం రైట్ అంతా కూడా ఆర్మీ అధికారులు చేరుకున్నారు. భౌతిక కాయం పెట్టెలు చేరుకున్నారు.
చేరుకొని సైనిక వందన కూడా సమర్పించేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధం చేసి ఉంచారు. మరి కాసేపట్లోనే ఇక్కడి నుంచి ర్యాలీగా ఒక పూల వాహనంతో డెకరేట్ చేసిన ఒక ఆర్మీ వాహనం నుంచి ర్యాలీగా కూడా భౌతిక గాయాన్ని తన సొంత తోటలకు కూడా తీసుకువెళ్లి అక్కడే ఖననం చేయనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేసి ఉంచారు. ఇప్పుడు మరి కాసేపటి ర్యాలీ కూడా ప్రారంభం కాబోతుంది. జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, జిల్లా కలెక్టర్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో డిప్యూటీ కలెక్టర్ కూడా రానున్నారు. అలాగే జిల్లా ఎస్పీ కూడా విజయవాడలో ఉండటంతో అదనపు ఎస్పీ అంతా కూడా ఇక్కడ హాజరై వీర జవానుకు కన్నీటి నివాళి కూడా అర్పించేందుకు సిద్ధమయ్యారు. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ గణన్.